మిత్రులారా, ఈ 98వ శ్లోకం శివానందలహరి అనే కావ్యంలో దాదాపు చివరి శ్లోకం. ఈ శివానందలహరి కావ్యాన్ని శంకర్లు పరమేశ్వరుడైన సదాశివుడికి అర్పిస్తున్నారు. తన కవితా కన్యని, కవిత్వాన్నేమో కన్యగా భావించి ఆ కవితా కన్యను గౌరీప్రియుడైన పరమేశ్వరునికి అంకితంగా అర్పిస్తున్నారు. ఎలా చెప్పారో ఒక్కసారి శ్లోకాన్ని చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్థరేకాం కళ్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. విడదీస్తాము. గౌరీప్రియ అంటే సంబోధన అండి. గౌరీదేవి ప్రియురాలుగా కల ఓ దేవా అంటే ఓ మహాదేవా. సర్వాలంకారయుక్తం అంటే సర్వ ప్లస్ అలంకారయుక్తం అంటే సర్వ అంటే సమస్తమైన, అలంకార అంటే ఉపమ ఉత్ప్రేక్ష మొదలైన అలంకారాలు చాలామందికి తెలీదు. మనం తెలుగు గ్రామర్ చదువుకున్నాం కదండి, అందులో అలంకారాలు ఉన్నాయి కదా, ఉపమాన అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. అలాగే సంస్కృతంలో కూడా ఉంటాయి అన్నమాట. అని మన పరంగా అర్థం తీసుకుంటే భూషణాలు, అలంకారాలు అంటే అనేక భూషణాలతో, యుక్తాం అంటే కూడినదయు, సరళపదయుతాం సరళ అంటే మృదువైన, అంటే స్లోగా మందమగు, పద శబ్దములతో అంటే నడకలతో, యుతాం అంటే కూడినదియు, సాధువృత్తాం అంటే సలక్షణమైన ఆర్యావృతము మొదలైన వృత్త శ్లోకములు కలదియు. అది మళ్ళీ గ్రామటికల్లీ అండి. తెలుగులో కూడా మనం ఛందస్సు అవన్నీ ఉంటాయి కదండి, అలాగే వృత్తాలు అని కూడా ఉంటాయి. అలాగే సంస్కృతంలో కూడా ఉన్నాయండి. ఆర్యావృతం మొదలైన వృత్త శ్లోకాలు అంటారు. అవన్నీ శ్లోకాలకి నియమాలు అనమాట, పద్య గద్యాలకి నియమాలు. మన పరంగా తీసుకుంటే చక్కని రూపం కలదియు, సువర్ణం అంటే పరుషములు కాని అక్షరములు కలదియు, అంటే మన పరంగా తీసుకుంటే చక్కని రూపం కలదియు, సద్భిహి అంటే కావ్యలక్షణం తెలిసిన పెద్దల చేత, అంటే ఇక్కడ కావ్యలక్షణం మన పరంగా శరీర లక్షణం, సంస్తూయమానం అంటే కొనియాడబడుతున్నదియు, సరసగుణయుతాం అంటే శృంగారాది రసములు, మాధుర్యాది గుణములు వీనితో కూడినదయు, అంటే మన పరంగా తీసుకుంటే భర్తకు ఇష్టమైన గుణములతో కూడినదయు అని. లక్షితాం అంటే ప్రతిపాద్య వస్తువు కలదియు అంటే వరింపదగినదిగా ఎన్నబడినదియు, లక్షణాఢ్యాం అంటే సర్వ లక్షణములతో పునదయు, ఉద్యత్ అంటే ఎక్కువగా ప్రకాశించుచున్న, భూషా విశేషం అలంకార విశేషము కలదియు అంటే సుశీలత్వం ఉన్న మనిషిగా, ఉపగత వినయం ఉపగత అంటే తెలియబడిన, వినయం అంటే వినయము కలిగిందియు అంటే నమ్రత కలదియు, ద్యోతమాన స్పష్టముగా స్ఫురిస్తున్న, అర్ధరేఖ అర్ధముల పరంపర కలదియు అంటే చేతిలో భాగ్యరేఖ కలదియు, కళ్యాణీ అర్ధపుష్టిగా భాషించినదియు అయిన మమ నా యొక్క కవితా కన్యకాం కవిత అనే కన్యకును త్వం నీవు గృహాణ స్వీకరింపుము అని శంకర భగవత్పాదులు ఈ కృతిని అనగా ఈ శివానందలహరి అనే స్తోత్రాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తున్నారండి. అంటే ఏమంటున్నారు, ఓ ఈశ్వర, నా యొక్క కవిత అనే కన్యను నీకు ఇస్తున్నాను. ఈ కావ్యకన్యకి అన్ని ఉత్తమ లక్షణాలే ఉన్నాయండి. ఈమెను ప్రేమతో స్వీకరించు, నీకు సంతోషము మంచి ఖ్యాతి ఈమె ద్వారా సిద్ధిస్తాయి. అప్పుడు నేను ధన్యుణ్ణి అవుతాను అని
శంకర్లు ఈశ్వరులతో అంటున్నారండి. నార్మల్గా ఏంటంటే సాధారణమైన కవులు తమ కావ్యాలను ఎవరో ఒకరికి అంకితం చేస్తారండి. కానీ భక్త కవులు ఎప్పుడూ కూడా దైవాంకితం చేస్తారు. కావ్య రచన చేసిన వాళ్ళని కృతిభర్త అంటారు. కావ్యాన్ని అంకితం తీసుకున్న వారిని కృతికర్త అంటారు. కృతికర్త ఏమో శంకర భగవత్పాదులు, ఇక్కడ కృతిభర్త ఏమో ఈశ్వరుడు అనమాట. ఆల్రెడీ శివుడికి భార్య గౌరీ కదా, గౌరీ అయిన భార్య, అందుకు గౌరీశ్వరుడు అన్నారు. అతనికి ఆమె ఆ గౌరీశ్వరుడికి ఈ శివానందలార్య అనే కావ్య కన్యను కన్యాదానం చేస్తున్నారన్నమాట శంకర్లు. ఏమి లేదండి, కవితని ఒక కన్యలాగా పోల్చి చెప్పారు. మీకు అందుకే ప్రతి లైన్ని విడదీసి చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఏమన్నారు? సర్వాలంకారయుక్తం అన్నారు. ఇక్కడేంటి, మీరు కన్యాపరంగా తీసుకున్నారనుకోండి, సర్వాలంకారయుక్తం అంటే అన్ని అలంకారాలతో కూడుకున్నది అని కదండి. కన్యాదానం చేసేటప్పుడు అన్ని డెకరేషన్ చక్కగా మనం అలంకరిస్తాం కదా పెళ్లి కూతుర్ని. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం అంటాం కదండి. కన్యాదానం చేసేటప్పుడు ఆ మంత్రాల్లో వస్తుందండి. అంటే బంగారు ఆభరణాలతో కూడిన బంగారం వంటి కన్యను నేను దానం చేస్తున్నాను అని చెప్పడం అన్నమాట. ఇక్కడ మీరు కావ్యపరంగా తీసుకుంటే ఈ సర్వాలంకారయుక్తానికి అర్థం ఏంటంటే ఉపమ, రూపక, శ్లేష, అనుప్రాస ఇలాంటి అలంకారాలన్నీ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఇది మీకు ఇందాకలే చెప్పాను కదా, గ్రామర్లో మీకు తెలుగు గ్రామర్లో మనం నేర్చుకున్నాం. ఈవెన్ సంస్కృతిలో కూడా ఇవన్నీ అలంకారాలు ఉంటాయండి. కావ్యం అంటే ఇలాంటి అలంకారాలతోనే రచించాలన్నమాట. అలాంటి అన్ని రకాల అలంకారాలు ఉన్నాయి అని అతను చెప్తున్నారు. రెండోదేంటి, సరళ పదయుతాం అంటే మీరు కన్యపరంగా చూస్తే ఈ కన్య యొక్క పాదాలు చిగురుటాకుల్లా మెత్తగా కోమలంగా ఉన్నాయి. ఆమె నడక చాలా ఆహ్లాదకరంగా చూడముచ్చటగా ఉంటుంది అని అర్థం అండి. అయితే కవితాపరంగా మీరు వచ్చారనుకోండి, ఈ కావ్యంలో వాడిన ఈ కవితలో వాడిన పదాలన్నీ వెంటనే అర్థమవుతున్నాయి కదా. అర్థం వెంటనే స్ఫురించి చదువుతూ ఉంటే మనకి ఒక రకమైన ఆనందం వస్తుంది. అదే కదండి, ఎంత బాగా రాసారో అని ప్రతీది నేను దీన్ని ఎంచుకోవడానికి కారణమే అదండి. శివానందలారి చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది. ఆ పదాలు ఒక్కొక్క పదం వాటిని చదువుతూ ఉంటే మనసుకి చాలా ఆనందం వస్తుందండి. అది ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనే ఈ శివానందలారికి నేను శ్లోకానికి ప్రతి పదానికి అర్థాన్ని చెప్పడానికి ఈ ప్రయత్నం చేశానండి. అయితే మూడవది సాధువృత్తం అన్నారు. అయితే దాన్ని కన్యాపరంగా ఎలాగో చూద్దాం. సాధువైన నడవడి కలది అని అర్థం అండి. అంటే మెత్తని సాత్విక స్వభావం కలది. అయితే మీరు కవితాపరంగా తీసుకుంటే కవిత్వంలో మంచి వృత్త శ్లోకాలు ఉన్నాయి అని అర్థం. తెలుగు కవిత్వంలో చంపకమాల, సీసం, కందం మొదలైన పద్యాలు ఉన్నట్లే మనకి తెలుసు కదండి. అలాగేనండి సంస్కృతంలో కూడా శిఖరిణి, శార్దూలం, ఆర్యాగీతి, పుష్పితాగ్రము, శాలిని, వసంతమాలిక ఇలాంటి వృత్త శ్లోకాలన్నీ ఉంటాయండి. అలాగే మంచి వృత్తాలతో ఈ కవిత్వం రచించబడింది అని చెప్తున్నారు. తర్వాత నాలుగోది సువర్ణం అంటే కన్యాపరంగా తీస్తే ఈ కన్య యొక్క శరీర ఛాయట బంగారు రంగులో, పసిమి రంగులో ఉన్నట్టండి. అయితే కవితాపరంగా తీస్తే ఇందులో వాడిన వర్ణాలంటే అక్షరాలన్నీ శుభాన్ని సూచించేవేంటండి. అక్షరాల కూర్పు రమణీయంగా ఉంది. ప్లస్ అన్నీ కూడా సరళ అక్షరాలే ఉన్నాయి, పరుషాక్షరాలే ఇందులో వాడలేదు. సందర్భ శుద్ధి గల అక్షరాలతో కూడిన పదాలతోనే ఈ కవిత నిండి ఉంది అని చెప్తున్నారండి. అయితే తర్వాత ఐదో చూస్తే సద్భి సంస్తూయమానాం అన్నారు. అంటే
కన్యాపరంగా తీసుకుంటే సౌందర్య సౌశీల్య విజ్ఞులు మొదలైన వారిచే ఆమె ఆ కన్యని కొనియాడబడుతూ ఉంటారు. అదే కవితాపరంగా తీస్తే లక్షణవేత్తలు కావ్యంలోని సత్కావ్య లక్షణాలను చూవిని పండితులు విమర్శకులు వీళ్ళంతా కూడా తెగ మెచ్చుకునేలా ఉన్నది కవిత అని అర్థం అండి. తర్వాత ఏంటి, సరసగుణయుతాం అంటే కన్యాపరంగా మీరు తీస్తే నార్మల్గా మనం ఎలాంటి కన్య కావాలనుకుంటామండి, రూపవతి, యవ్వనవతి, విలాసవతి, విభ్రమవతి, ఇలాంటి గుణాలన్నీ అమ్మాయిలో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అయితే అంతేకాదు, సమయం సందర్భం తెలుసుకుని ఆ విధంగా దానికి తగిన విధంగా సరసు సల్లాపాలతో ప్రణయకోపాలతో మనసుకు నచ్చే విధంగా ఉండే సరసురాలు సుగుణాల రాశి అని దీనికి అర్థం అండి. అయితే కవితాపరంగా తీస్తే ఏంటంటే ఈ కవిత్వంలో ఏంటి ఉన్నాయి, శృంగారాది రసాలతో మాధుర్యం, ఓజస్సు, ప్రసాదము ఇలాంటివన్నీ కావ్య గుణాలండి. అలాంటి కావ్య గుణాలన్నీ కవిత్వంలో ఉన్నాయి. అంటే హృదయాన్ని ద్రవింపచేసే కవిత్వం అని దీని అర్థం అండి. నిజమే కదా, ఆ ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ ఉంటే మన హృదయం ద్రవించిపోతుంటుంది అన్నమాట. తర్వాతది 7వది లక్షితాం. లక్షిత అంటే ఎవరైనా వరుడు ఎన్నుకోదగిన లక్షణాలన్నీ, మంచి సాముద్రిక లక్షణాలన్నీ కన్యలో ఉన్నాయి అని అర్థం అనమాట. అయితే కవితాపరంగా చెప్తే ఎలా చెప్తున్నారు, మంచి కావ్య లక్షణాలు, శిల్పము, అర్థము, శబ్దము, శైలి ఇవన్నీ కావ్య వస్తువుకి అవసరం అండి కావ్యం రచించడానికి, అవన్నీ ఉన్నాయి అని చెప్తున్నారండి. అయితే 8వది లక్షణాఢ్యాం. కన్యాపరంగా తీసుకుంటే గొప్ప లక్షణాలతో అందరి పొగడ్తలు, అందరూ చూడగానే పొగడగలిగి ఇలా ఉన్న కన్య వరులు ఎంచుకుని శుభలక్షణాలు కలది అని చెప్తున్నారండి. అయితే కవితాపరంగా ఎలాగా అంటే ఈ కావ్యంలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. కవులు పండితులు వీళ్ళందరూ మెచ్చుకునే లక్షణాలు ఉన్న కావ్యం ఇది అని చెప్తున్నారు. తర్వాతది ఉద్యద్భూషా విశేషం. ఉద్యత్ ప్లస్ భూష ప్లస్ విశేషం అంటే మీరు కన్యాపరంగా తీసుకుంటే మిలమిల మెరిసిపోయే నగలు ధరించిందిటండి, మంచి అలంకారాలతో శోభనిస్తుంది అంటున్నారు. అయితే కవితాపరంగా ఏంటి, చక్కని అలంకారాల కాంతులు ఉన్నాయి. కావ్యం చదువుతూ ఉంటే కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త అర్థాలు, కొత్త కొత్త పోకళ్ళు ఇలాంటివన్నీ కలుగుతున్నాయి అని దీని సారాంశం. తర్వాత ఏంటి, ఉపగత వినయం అన్నారు. అంటే కన్యాపరంగా తీస్తే కన్యలో మంచి వినయం ఉందిటండి. అహంకారం, మిడిసిపాటు ఇలాంటివి ఏమీ లేవు. వినయం, విధేయత ఇలాంటి వాటితో సంపన్నురాలు అని చెప్తున్నారు. అయితే కవితాపరంగా ఏమంటున్నారు, కవిత్వం కూడా వినయం కలది కదండి. అంటే మనం కవిపరంగా చూస్తే శంకరాచార్యుల వారు గొప్ప వినయం ఉన్నవాళ్ళండి. కాబట్టి కవిత్వంలో కూడా భావాలన్నీ సౌకుమార్యంగా పరులకి నొప్పించని రీతిలో ఉన్నాయి అనే భావం అండి. తర్వాతది ద్యోతమాన అర్ధరేఖం. ద్యోతమాన ప్లస్ అర్ధ ప్లస్ రేఖ అంటే కన్యాపరంగా తీస్తే ఆమె చేతుల్లోంట ధనరేఖ స్పష్టంగా కనబడుతుంట. కన్య హస్తాల్లో, పాదాల్లో భాగ్యరేఖలు ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే కవితాపరంగా మీరు తీసుకుంటే దాన్ని వాచ్యము, వ్యంగ్యము, లాక్షణికము ఇలాంటివన్నీ కావ్యంలో ఉన్నాయి. అంటే ధ్వని ప్రధానమైన ఉత్తమ కావ్యం అని దీని అర్థం అండి. తర్వాతది కళ్యాణీం. కళ్యాణీం అంటే కన్యాపరంగా ఏంటంటే శుభలక్షణాలు ఉన్నాయి. కన్య అత్తింట్లో అడుగు పెట్టింది అనుకోండి, ఆ ఇంట్లో ధనధాన్య రాశులు వర్ధిల్లుతాయి అని అర్థం. అంటే అత్తింటి సభ్యులందరికీ శుభం జరుగుతుంది అని అర్థం అన్నమాట. అయితే కవితాపరంగా ఈ కావ్యం ఏంటి, మంగళంగా ఉన్నది, శుభప్రదమైన కవిత్వం అని భావం అండి. తర్వాతది దేవ గౌరీ ప్రియ.
ఇవన్నీ సంబోధనలండి, ఈశ్వరుడికి సంబోధనలు. మహాదేవ, పార్వతీప్రియ అని ఈశ్వరుడికి పిలుపులు అనమాట. అయితే 14వది ఏంటి? మమ కవితా కన్యకాం త్వం గృహాణ. మమ అంటే నా యొక్క, కవితా కన్యకాం అంటే కవిత్వము అనే కన్యకును, త్వం గృహాణ నీవు స్వీకరించు అని ప్రార్థిస్తున్నారండి. అంటే ఈ శివానందలహరి అనే కావ్యకన్యను గ్రహించి నువ్వు నాకు కన్యాదాన ఫలాన్ని ప్రసాదించు అని శంకర్లు శివుణ్ణి కోరుతున్నారు. బాగా కంపేర్ చేశారు కదండి. ఈ విధంగా శంకరాచార్యులు వారు అతని యొక్క అత్యద్భుత కావ్యాన్ని, శివానందలహరి కావ్యాన్ని పరమశంకరులకి అంకితం చేశారు.